నిజామాబాద్ మేయర్ పీఠం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరోసారి విలక్షణ తీర్పునిచ్చారు ఓటర్లు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 60 డివిజన్లకు గాను అక్కడ 28 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 17 స్థానాల్లో కాంగ్రెస్ అండ్ 14 స్థానాల్లో ఎంఐఎం పార్టీ గెలుపొందింది. ఇక్కడ మొత్తంగా ఉన్నటువంటి డివిజన్లో 60కి గాను 31 వస్తే మ్యాజిక్ ఫిగర్. 31 మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి కూడా రాలేదు. ఒకవేళ అదే స్థానానికి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో ఓటర్లుగా అటు ఒకవేళ నిజామాబాద్ ఎమ్మెల్యేగా ధన్పల్ సూర్యనారాయణ కానీ లేకపోతే ఒకవేళ అవకాశం తీసుకుంటే వస్తే లీగల్గా ధర్మపురి అరవింద్ వేసినా కూడా ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం లేదు. కాబట్టి మేము ప్రతిపక్షంగానే ఉంటామని చెప్పి చాలా క్లియర్గా ప్రకటించేసుకున్నారు బీజేపీ నేత అరవింద్ ధర్మపురి. సో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారంటే ఎటువంటి అవకాశం కూడా లేదు. ఆయన క్యాంప్ రాజకీయాలు కానీ లేకపోతే దక్కించుకోలేమనే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి కామ్ అయిపోయారు. సో ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఆ పీఠాన్ని దక్కించుకుంటాయా, ఏం జరుగుతుందో చూడాలి. ఒక్క స్థానం దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా ఆ వ్యక్తికి పైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కొంత తీసుకునే ప్రయత్నం చేసింది. బీజేపీ కూడా అదే రకమైన ప్రయత్నాలు చేస్తోంది. సో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. కాంగ్రెస్ శిబిరంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ కుటికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ నిజామాబాద్ ఇప్పుడు జీరో. క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు చేజారిపోకుండా శిబిరాలకు తరలించారు. ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు ఓట్లు కలిపితే 31 చేరబోతోంది బీజేపీ బలం. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ సీటు పైన చక్రం తిప్పుతున్నారు. మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి 31 వస్తే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినట్టు అధిరోహించే అవకాశం ఉంది. ఇక్కడ 28 స్థానాలు బీజేపీ దక్కించుకుంది. ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు. సో వాళ్ళు కలిపితే 31 రీచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి కొంత ఎలక్షన్ కమిషన్ ఓటున్న చోటే ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారని ఒక నిబంధన పెట్టినట్టు తెలుస్తోంది. అది నిజమా, ఎంతవరకు జరగబోతోంది, బీజేపీ ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తోంది, దీనిపైన ఉదయాన్నే మీడియా సమావేశం పెట్టిన అరవింద్ ధర్మపురి మేము ప్రతిపక్షంగానే ఉంటామని కూడా ఒక మాట మాట్లాడుకొచ్చారు. సో ప్రతిపక్షంగా ఉండబోతున్నారా, మేయర్ పీఠం కోసం పావులు కలుపుతున్నారు, అప్డేట్స్ ఏంటి? మనోజ్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నికల్లో ఓటింగ్ ఏ విధంగా అయితే ఉత్కంఠ రేపిందో కౌంటింగ్ అంతకంటే అందరికీ ఉత్కంఠ రేపిన పరిస్థితి నెలకొ. కౌంటింగ్ లో ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి చూసుకుంటే 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లలో 28 బీజేపీకే పరిమితమైంది. 28 వరకే ఆగిపోయింది బీజేపీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకుంటే 17 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 14 ఎంఐఎం పార్టీ గెలుచుకుంది, 1 ఇండిపెండెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ డివిజన్ లో అభ్యర్థి గెలుపొందిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటువైపు చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు ఎక్స్ అఫీషియల్ గా ఉంటే 30 మందికి చేరుకుంటుంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే 32కు చేరుకున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ సంబంధించిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అతను కూడా నిజామాబాద్ లోనే ఓటర్ కాబట్టి అతను కూడా ఎక్స్ అఫీషియల్ గా ఓటు నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిది కూడా నిజామాబాద్ కార్పొరేషన్ లోనే ఓటు ఉంది. ఆ ఓటు ఉన్న నేపథ్యంలో అతను కూడా ఎక్స్ అఫీషియల్ గా మెంబర్ గా నిజామాబాద్ కార్పొరేషన్ లో కాను మొత్తానికి 34 చేరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పావులు కదుతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అనుకున్న అభ్యర్థి మాత్రం ఓటమి చెందారు. కానీ జనరల్ మహిళా స్థానానికి రావడం మున్సిపల్ కార్పొరేషన్, అందులో జనరల్ మహిళకు సంబంధించిన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న నేత మాత్రం గెలుపొందలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ మహిళ నుండి మేయర్ స్థానానికి సంబంధించిన పోటీ పడే అభ్యర్థులు లేకపోవడం చర్చాంశంగా. మరోవైపు బీసీ మహిళ ఏదైతే జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది బీసీ మహిళ బొంబోతుల పూజితా గౌడ్, ఆమె గెలవడంతో 41 డివిజన్ నుండి గెలిచింది. ఆమె పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ఎవరికైనా మేయర్ స్థానం పొందే అవకాశం ఉంటుంది, ఎవరికైనా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తుందో అని వేచి చూడాల అవసరం ఉంది ఎంతైనా. కాకపోతే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉత్కంఠ రేపిన పరిస్థితి బీజేపీకి సంబంధించి ఇప్పుడు దీంతో బీజేపీ ఆశలు వదులుకున్నట్టు నిజామాబాద్ కొంత కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరిగింది. సో ఇప్పుడు ఆశలు వదులుకున్నట్టేనా బీజేపీ అక్కడ ఆశలు వదిలేసుకుందా?
మొత్తంగా నిన్న రాత్రి వరకు కూడా బీజేపీ ఎట్లాగైనా మేము నిజామాబాద్ మేయర్ ని కైవసం చేసుకుంటామని చెప్పింది. బీజేపీ కార్పొరేటర్లు అందరినీ కూడా మహారాష్ట్రకు దైవ దర్శనాని కోసం క్యాంప్ కు తరలించింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇస్తున్నారు కాబట్టి దాంతో పాటు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్ అందరూ కూడా 3 గ్రూపుల్లో 3 భాగాల్లో హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాల్లో ఉన్నారు. వారందరూ కూడా హైదరాబాద్ రిసార్ట్ లో బస చేస్తున్న పరిస్థితి. రేపు ఏదైతే 16వ తేదీన మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అందరూ ఆ సమయానికి అక్కడికి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఇప్పటికే ఫిక్స్ అయింది. బీజేపీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ ఎంపీ ఇప్పటికే ఉదయం మీడియా పనిచేస్తూ మేమైతే మేయర్ స్థానానికి పోటీలో లేమని చెప్పారు. కానీ ఎప్పుడు ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో అనేది మనం చూస్తూనే వచ్చినాం. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ అభ్యర్థి ఏ పార్టీకి మద్దతు ఇస్తారో చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆశలు అయితే ఉన్నాయి బీజేపీకి. చెప్పగానే చెప్తున్నారు మేము ఆశలు వదులుకున్నామని, కానీ రిసార్ట్స్ కు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రధానంగా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసమే చేసుకుందని చెప్పవచ్చు మనోజ్. రైట్, ఎంఐఎం అండ్ కాంగ్రెస్ కలిస్తేనే నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ 2 పార్టీలు కనుక కలిస్తే అట మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు? డిప్యూటీ మేయర్కి సంబంధించి ఆ పంపకాల మాటలు అయిపోయా, చర్చలు జరిగాయా? ఇప్పటికే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న గెలిచిన తర్వాత నిన్న కౌంటింగ్ పూర్తి కాలేదు, అప్పుడే మీడియా సమావేశం అయినప్పుడు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ మేము ఎలాగైనా కైవసం చేసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే మేము ఉదయం చర్చలు కొనసాగిస్తాం. చర్చలు అయిపోయిన తర్వాత ఎంఐఎం నేతలతో మాట్లాడతాం. మేము ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ ని ఎలాగైనా కైవసం చేసుకుంటామని నిన్న మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అందులో భాగంగానే ఎన్నికల ముందు కూడా, ఓటింగ్ కంటే ముందు కూడా ఖచ్చితంగా మేము నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ గతంలో కూడా ఏదైతే గత 2005 సంవత్సరంలో నిజామాబాద్ కార్పొరేషన్ ఏర్పడ్డ సమయంలో ఎంఐఎం మద్దతు తీసుకొని నిజామాబాద్ కార్పొరేషన్ ఏర్పడింది. నిజామాబాద్ తొలి మేయర్ గా ధర్మపురి సంజయ్ ఆ సమయంలో అయ్యారు. అప్పుడు కూడా ఖచ్చితంగా ఎంఐఎం తో పొత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ముఖ్యమంత్రి హయాంలో అప్పుడు కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో పొత్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంది ఎంఐఎం. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోని ఎంఐఎం పొత్తు పెట్టుకునే అవకాశం లేమని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలు అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా నిజామాబాద్ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ తిరిగి దక్కించుకునే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ బీజేపీ కూడా ప్రయత్నం కొనసాగిస్తోంది. గెలిచినటువంటి ఒకే ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కూడా తమ క్యాంపులో చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటికే అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి ఓట్లు కూడా అక్కడ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఆయన అక్కడే స్థానికుడు కాబట్టి ఆయన ముందస్తుగానే అందరినీ క్యాంపుకు తరలించారు. అటు ఎంఐఎం కూడా సపోర్ట్ ఇస్తానంటోంది. సో మేము చర్చలు జరుపుతాం, చర్చలు జరిపిన తర్వాత అక్కడ డిసైడ్ చేస్తామంటున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ బీజేపీ కనుక అవకాశం ఉందా అంటే బీజేపీ గెలిచిన స్థానాలు అక్కడ మొత్తంగా 28 స్థానాలు. 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 30 వరకు చేరే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలుస్తాయి అనేది చాలా క్లియర్. అక్కడ హంగ్ వచ్చింది కాబట్టి కలవాల్సిందే. సో 14+17 మొత్తంగా ఇక్కడ స్థానాలు వచ్చేసి వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 31 రీచ్ అవుతూ ఉన్నాయి. 31తో పాటుగా అటువైపు మహేష్ కుమార్ గౌడ్ అక్కడ స్థానిక ఓటర్గా ఉన్నారు కాబట్టి ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు. భూపత్ రెడ్డి కూడా అక్కడే ఓటర్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఎక్స్ అఫీషియో అవకాశం ఉంటుంది. సో దీంతో 33కు చేరుతోంది వాళ్ళ సంఖ్య. సో క్లియర్ మ్యాజిక్ ఫిగర్ దాటబోతోంది. కానీ ఇక్కడ షేరింగ్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పాలి. సో అటు ఎంఐఎంకి డిప్యూటీ మేయర్ ఇస్తారా, ఎంఐఎం మేయర్ అవుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజుల పాటుగా మేయర్ అని తర్వాత డిప్యూటీ మేయర్ అని రకరకాల పొలిటికల్ చర్చలు ఉంటాయి. ఆ పొలిటికల్ చర్చల కోసం తెరలేపుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ 28 స్థానాలు గెలిచింది. సో 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి వాళ్ళకు 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, సో ధన్పాల్ సుర్నారాయణ గుప్తా అండ్ ఇంకో ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళ స్థానం కేవలం 30 వరకే చేరుతుంది. అది దాటడం లేదు, ఇక అంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ క్యాంప్ నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని ఒక పుణ్యక్షేత్రానికి వాళ్ళందరినీ తరలించినట్టు తెలుస్తోంది. సో విజువల్లో చూస్తున్నటువంటి ఈ మహిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్గా అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నిజామాబాద్లో ఓటర్లు గారికి సంబంధించి మీరెవరైనా చూస్తున్నట్టయితే నిజామాబాద్ బీజేపీ
అయితే బాగుంటుందా, లేదంటే నిజామాబాద్లో కాంగ్రెస్ అక్కడ పీఠాన్ని దక్కించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.